అలాగే డాక్టర్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆస్తమా ఉన్నవాళ్ళు పలానా ఫుడ్స్ తినొద్దని. ఏ ఫుడ్స్ తింటే ఎక్కువగా మంచిదంటారు? రైట్. ఆస్తమా అనే దానికి ఈ పర్టిక్యులర్ ఫుడ్ తింటే మంచిది, ఈ పర్టిక్యులర్ ఫుడ్ తింటే చెడ్డది అని లేదనమాట. 100 మందిని తీసుకుంటే 100 మంది ఆస్తమా పేషెంట్‌లని తీసుకుంటే 100 మందికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో, ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆస్తమాలో 100 మందిలో 10 మందికి ఫుడ్ తింటే వస్తుంది. ఆ ఫుడ్‌లో మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ ఉండొచ్చు. కొంతమందికి పీనట్స్ తింటే రావచ్చు, కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ తింటే రావచ్చు, కొంతమందికి టామరిన్ తింటే రావచ్చు, కొంతమందికి గోధుమలు తింటే రావచ్చు. అది మనం పర్టిక్యులర్‌గా ఇది మానేయాలి, ఇది మానేయకూడదు అని చెప్పడానికి లేదు. మీరు గమనించాలి. గమనించిన తర్వాత మీకు ఈ ఫుడ్ వల్ల ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది అంటే ఆ ఫుడ్‌కి దూరంగా ఉండాలి తప్పితే స్పెసిఫిక్‌గా ఈ ఫుడ్ వల్ల వస్తుంది. కొన్ని కామన్‌గా ఏంటంటే చాలా మందికి సిట్రస్ ఫ్రూట్స్ తింటే వస్తుంది. సో, సిట్రస్ ఫ్రూట్స్ తిన్నా మీకు రాలేదనుకోండి, మీకు ఆస్తమాకి అలర్జీ లేనట్టు. అలాగే డాక్టర్ గారు ఆస్తమా ఉన్నోళ్ళు అంటే